ఒక పెద్ద లాస్ వచ్చి పడింది. వాళ్ళ ఆస్తులన్నీ కోల్పోవాల్సి వచ్చింది. ఎందుకు అంటే సపోజ్ వాళ్ళ ఏదైనా కథ కావచ్చు, సో ఏదైనా కావచ్చు, మొత్తం మీద వాళ్ళ ఆస్తులన్నీ జీరో అయిపోయినాయి. ఒక్క మాటలో చెప్పాలంటే నడి రోడ్డు పైన నిలబడే పరిస్థితి వచ్చేసి. సో అప్పుడు ఇంకా జనాలు ఏమనుకుంటారు, ఏంటంటే వచ్చిందో ఈమె కాలేడైనా పెట్టిందో, ఇక పోయింది, ఇలా పని అయింది, అదైంది, ఇదైంది. ఇక లోకులు కాకులు మాట్లాడుతూనే ఉంటారు. అవన్నీ ఏముండదు. మన కర్మ మంచిగా ఉంటే అన్ని మంచిగా సాగుతాయి. సో వాళ్ళందరూ అట్లా అంటుండే, కానీ వాళ్ళ ఫ్యామిలీ మాత్రం ఏ రోజు కూడా ఆ అమ్మాయిని ఒక్క మాట అన్నవారు కాదు. లేదు నాన్న, నువ్వు వచ్చిన తర్వాత మాదేందో మాకు తెలిసింది, నువ్వు ఎవరో ఏదో అంటున్నావు, నువ్వు ఫీల్ అవ్వకు అని చెప్పి వాళ్ళు మంచిగా ఉన్నారు. అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ అల్లుడు ఒకరోజు జాబ్ చేయాల్సిన పరిస్థితి. జాబ్ కోసమని జాబ్ ఎత్తుకుంటూ వెళ్తుంటే వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటి పక్కనే అతనికి జాబ్ వచ్చేసింది. వెళ్ళిపోయి అతను అటెండ్ అయ్యి రావాలి. సో వచ్చిండు, అటెండ్ అయ్యిండు. ఇంటికి వెళ్ళిపోయే మార్గంలో అరే ఇంతలాగా వచ్చా, మా అత్తయ్య వాళ్ళు మా మామ ఇక్కడే కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని కొంతసేపు మాట్లాడి వెళ్ళిపోతా, భోజనం నాకు ఆకలి ఎత్తుని భోజనం చేసి వెళ్ళిపోతాను. సరే వెళ్ళిపోయిండు. అల్లుడు వచ్చింది కాబట్టి అత్త మామూలు ఉంటుందా మర్యాద. సో కూర్చోబెట్టింది, పంచపచ్చ పరమాన్నాలు పెట్టింది. అయ్యా అల్లుడు ఎట్లున్నారు, ఏంటి కథ కార్ఖానా. అంతకంటే ముందే వాళ్ళ వైఫ్ హస్బెండ్తో చెప్పింది ఏమనంటే, ఏంటంటే మన కూతురు అట్లా అయిపోయింది, జనాలు అందరూ ఇట్లా మాట్లాడుతున్నారు, సో మనకు మాత్రం ఎవరున్నారు, మన ఆస్తి మొత్తం వాళ్ళకి ఇచ్చేది మనకు ఉంది కదా, లేదంటే మనమే పోయి వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళని పిలుచుకుందామంటే వాళ్ళ హస్బెండ్ చెప్పిండంట, వాళ్ళు మనకంటే ఎక్కువ ఆస్తి పడరు. సో వాళ్ళ కర్మ ఫలం వాళ్ళని కింద మీద చేసేసింది. సో అది అనుభవించకుండా నువ్వు ఏమన్నా చేయి, అది ఉండదు, నువ్వు ఉండు, వదిలే, నాకు తెలుసు ఏం చేయాలో అని చెప్పిండట. కానీ అత్తకి ఎట్లయినా నా బిడ్డకి ఏదో ఒకటి ఇవ్వాలని డైరెక్ట్ డబ్బులు ఇస్తే తీసుకోపోతారు. అల్లుడు తీసుకోడు కాబట్టి ఏం చేసింది, భోజనం అంతా అయిపోయినాక ఆ బూందీ లడ్డూలు ఇంట్లో ఉంటే ఆ బూందీ లడ్డూలను చిరిమి అందులో గోల్డ్ కాయిన్స్ బిస్కెట్స్ ఉంటాయి కదా, ఆ బిస్కెట్స్ పెట్టి 20 లడ్డూలు తయారు చేసింది. ఇంత లాస్ సైజ్ 20 లడ్డూలు తయారు చేసి ఆ స్వీట్ బాక్స్లో పెట్టి ఆ అల్లుడికి ఇచ్చి, అల్లుడు నా బిడ్డకి బూందీ లడ్డూలు అంటే చాలా ఇష్టం, నువ్వు ఏమనుకోకుండా ఇది ఎవ్వరికి ఇవ్వద్దు, ఇది కవర్ తీసుకెళ్ళి నా కూతురికి అయ్యా. సరే అత్తయ్య అలా చేస్తా అని చెప్పి తీసుకొని భోజనం చేసి వెళ్ళిపోయి బస్ స్టాండ్ దగ్గర వెళ్ళిపోయి నిల్చుంటూ ఆయన జేబులో చిల్లర ఉండే 30 రూపాయలు ఆమె గాలి కింద పడిపోయింది. ఇప్పుడు ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే బస్ టికెట్ కొట్టుకోవాలి. ఎస్ఆర్నో డబ్బులు లేవు, ఏం చేయాలి? పక్కన చూస్తే స్వీట్ హౌస్ షాప్ కనిపించింది. లోపల పోయిండు, పైసా నా దగ్గర డబ్బులు లేవు, ఇగో నా దగ్గర బూందీ లడ్డూలు ఉన్నాయి, ఇవి తీసుకో, ఎన్ని పైసలు ఇస్తావో అన్ని పైసలు ఇచ్చేయాలి, నేను పోవాలి బస్ టికెట్. స్వీట్ షాప్ ఒకటి చూసి పక్కన పెట్టి 500 రూపాయలు ఒకటి తీసుకోవాలని చెప్పించి మనోడు 500 రూపాయలు తీసుకొని మనోడు వెళ్ళిపోయాడు. ఈ మామయ్య ఉన్నాడు కదా, ఊకే మా భార్య వదిలేస్తుంది, ఎప్పుడు స్వీట్లు అంటారు, నీ ముఖానికి ఒక స్వీట్ ఇప్పించినవా, నీ ముఖానికి ఐస్ క్రీమ్ ఇప్పించినవా అని అంటున్నాను పెట్టాడు. అందుకని చెప్పి అది ఆయనకు ఆ రోజు గుర్తొచ్చి వెంటనే కారు ఆపి అదే స్వీట్ హౌస్ షాప్లో పోయి 1000 రూపాయలు ఇచ్చి మంచి బూందీ లడ్డూలు నా భార్యకి ఇష్టం అని చెప్పి సేమ్ ఆయన ఏం చేసి 1000 రూపాయలు గల్లలేసుకొని ఇదే కవర్ తీసుకుపోయి ఆయనకి ఇచ్చేసి, అదే కవర్ తీసుకొని ఇంట్లోకి వెళ్ళి, ఇదిగో అమ్మాయి ఎప్పుడు లడ్డూలు ఏం తెలియదంటే అయ్యో లడ్డూలు అని చెప్పించి ఈ కవర్ చూసేవరకు మీ గుండెలో కూర్చున్నంత పని అయింది. ఏంది ఈ కవర్ నేను మా అల్లుడికి ఇచ్చి పంపించా, మళ్ళీ ఈయనేంది ఈ కవర్ తీసుకొని వచ్చిండు అని వెంటనే కవర్ లోపల తీసుకుపోయి లడ్డూలు చిరిపి చూస్తే అందులో గోల్డ్ బిస్కెట్స్ అన్నారు. అప్పుడు వెంటనే వెళ్ళిపోయి ఆయన కాళ్ళ మీద పడిపోయి, అయ్యా నీకు పొరపాటు జరిగింది అంటే, ఏం చేసావు అంటే, ఇందాక అల్లుడు వచ్చాడు ఇంటికి, భోజనం చేసిన తర్వాత ఎట్లయినా అల్లుడికి కొంత హెల్ప్ చేద్దామని మన దగ్గర ఉన్న కొన్ని గోల్డ్ కాయిన్స్ని ఈ లడ్డూలలో పెట్టి అల్లుడికి ఇచ్చాను. పోయేటప్పుడు అల్లుడు తీసుకొని పోయి బాగానే ఉంది, కానీ వచ్చేటప్పుడు అదే కవర్లో తీసుకొని వచ్చావు, నాకు అర్థం కాలేదు ఏం జరిగింది. అప్పుడు చెప్పిండు ఆయన, చూడమ్మాయి దీన్నే కర్మఫలం అంటారు, దీన్ని కర్మఫలం అంటారు, నువ్వు ఎన్ని రకాలు చేయాలని చూసినా అది వాళ్ళ దగ్గరకి చెందదు. నువ్వు ఎంత మొత్తుకొని వాళ్ళు నెత్తి వాళ్ళు వాడు ఆయన వాడు వాడు రాడు, వాడిని ఇచ్చిపెట్టు, వేరే ఎస్ఆర్నో పైసా అయితే తెలిసిందే నీకు, వాడి కర్మఫలం చక్కగా అయినాడు, వాడే వస్తుంది దానికి
నన్ను మామూలుగా ఎక్కడన్నా ఈ కాడ ఆధార్ కార్డా ఏ కార్డు కాదా వచ్చినాక ఏమనకు నీ పని నువ్వు చేయి. అప్పుడు చెప్పిండు చూడండి వాళ్ళ కర్మఫలం బాగాలేదు కాబట్టి నువ్వు పంపించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళలే, కానీ నా కర్మఫలం బాగుంది నువ్వు పంపించాలన్నా వస్తుంది నా దగ్గరికి వచ్చినాయి. అవునా కదా? సో దీన్నే కర్మఫలం అంటారు. అది ఎవరైనా తమ జీవితంలో అనుభవించక తప్పదు అని చెప్పేసి సో అర్థమైన మీకు ఇవి జరిగేవి అన్ని మీ కర్మల ఫలితంగానే జరుగుతుంది. దాన్ని పక్కన పెట్టండి, చేయాల్సిన పని గురించి ఆలోచించండి. మీరు కూడా టీయూసీడీగా ఎక్కడ నిల్చుంటారు, మీరు కూడా టీయూసీడీ ఇక్కడ నుంచి పూలు కల్పించుకుంటారు, మీరు కూడా అక్కడ ఏమంటారు ముచ్చాల పందిరిలో మీరు బ్యాండ్ కొట్టుకుంటూ తీసుకుపోతారు. అది మీరందరూ నాకు కనబడుతున్నారు. మీకు కనబడుతుందా? మీకు కనబడుతుందా? ఆర్ యు రెడీ? ఎంతమంది టికెట్ బుక్ చేసుకోవడానికి రెడీ ఉన్నారు? సెకండ్ గ్రూప్, సెకండ్ ఎఫ్ఆర్యు అయిపోయింది కదా. వెరీ గ్రేట్. ఒకసారి మీకు రెండో పక్కల ఇంకా ఎవరైనా టికెట్ బుక్ చేసుకోలేరు అంటే మీ కర్మ ఫలం ఏడంతో చూసుకోండి. ఎస్ సార్ నో? నేను అనుకుంటున్నా ఈ రోజు నైట్ మీకు నిద్ర రాదు టికెట్ బుక్ చేయాలను. ఏంటి రాదు ఏం కూతురు చెప్పిపోయారు కూడా అప్పాల దగ్గర టికెట్ బుక్ చేద్దామన్నా, లేకపోతే మళ్ళీ నేను వచ్చినా మైండ్ లేవు. ఎస్ సార్ నో? బుక్ చేద్దామా వదిలేద్దామా? బుక్ చేద్దాం ఖచ్చితంగా. సో సెకండ్ ఎఫ్ఆర్యూలో ఫస్ట్ ఎఫ్ఆర్యూ ఎంత విజయంగా కంప్లీట్ చేశాం. రెండో ఎఫ్ఆర్యూకి మనం స్వాగతం ఇస్తున్నాం. చాలా చాలా కొత్త పిల్లలు విన్నింగ్ టీమ్ రికార్డు ఉంది. 76 డైమండ్లు ఉన్నాయి, 50 క్రౌన్లు ఉన్నాయి, యూసీడీలు ఉన్నాయి, సుమారుగా 20 యూసీడీలు ఉన్నాయి. తర్వాత మనకి 2 డీసీడీలు ఉన్నాయి, 2 యూసీడీలు ఉన్నాయి. ఓన్లీ విన్నింగ్ టీంలోనే ఉన్నాయి. అదే విన్నింగ్ టీంలోనే మనకి మర్యాద ఉందా లేదా? గౌరవం ఉండదా లేదా? ఈ గౌరవాన్ని పెంచుకోవాలంటే మీరు ఎఫ్ఆర్ఐలో కనబడండి, మీ పిన్నులు పెంచండి, మీ ఇన్కమ్ని పెంచండి, మీ లైఫ్ స్టైల్ని మార్చండి. సో మేము ఈగర్గా వెయిట్ చేస్తున్నాం మీ సక్సెస్ కోసం, మిమ్మల్ని గెలిపించడం కోసం. మా శాయశక్తులు ఎంతుందో మేము మీతో పాటు నడవడానికి రెడీ ఉన్నామని మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మా అప్లై అశోక్ సార్ లావణ్య మేడం గారికి, సో నా బ్రదర్ శ్రీనివాస్ సారి గారికి, సో నా సహా లీడర్స్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతతో సెషన్ ముగించుకుంటున్నాను. సర్వైతే ధన్యవాదాలు. థ్యాంక్ యూ.